ఏ విధంగా రైస్గా మారుతుంది అనే వీడియో ఈరోజు మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ ధాన్యాన్ని దీంట్లో పోయడం జరుగుతుంది. ధాన్యాన్ని దీంట్లో పోసుకోవాలి. మనం పోసుకున్న తర్వాత పూర్వం రోజుల్లో రైస్ మిల్లులు లేవు, దంచుకొని తినేవాళ్ళు. ఒడ్డుల్ని దంచుకొని రోకాల బండలతో వాటితో దంచుకొని తినేవాళ్ళు. అవే దంపుడు బియ్యం, అంటే దంపుడు బియ్యం తినేవాళ్ళు. కాలక్రమేణా అదే బ్రౌన్ రైస్, అంటే మొదటి లేయర్ పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్. నెక్స్ట్ 2 లేయర్స్ పోతే, అంటే ఫస్ట్ లేయర్ హస్క్ అనేది పోయిన తర్వాత మనకు వచ్చేది బ్రౌన్ రైస్. తర్వాత వచ్చేది అంటే సింగిల్ పాలిష్, 2 లేయర్లు హస్క్ బ్రాను బొద్ది. తర్వాత వచ్చేది సింగిల్ పాలిష్. ఆ తర్వాత వచ్చేది వైట్ రైస్, 3 లేయర్స్ హస్క్ బ్రాను జర్ము. 3 లేయర్స్ పోయిన తర్వాత ఎండోస్పర్మ్ రావడం జరుగుతుంది. అంటే 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనకు రావడం జరుగుతుంది. మనం క్లియర్ కట్గా ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది ఏ విధంగా. ఇప్పుడు మనం ఇప్పుడే గంగాధర్ గారు ఆన్ చేశారు. వీటిని పోసాం కదా మనం, ఒడ్లని వెళ్ళిపోతా ఉన్నాయి లోపలికి. ద ప్రాసెస్ ఆఫ్ ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ ఇన్ రైస్ మిల్. ఇప్పుడు దాన్ని ఇందాక పోసాం కదా, అవి దీంట్లో రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ ఏంటి? చెత్త చెదారం ఏమన్నా ఉన్నా దీంట్లో కొట్టుకోపోవడం జరుగుతుంది. ఈ విధంగా క్లీనింగ్ మెషినరీ. దీంట్లో ఉన్న రాళ్ళు కానీ రప్ప కానీ, మనం మట్టి ద్రావణం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం స్ప్రేయింగ్ చేసింది లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం అవన్నీ ఈ ధాన్యంలో ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ అవ్వాలి కాబట్టి వీటిని ఇంట్లో రావడం. దీని తర్వాత దాని తర్వాత పైకి వెళ్ళడం, పైకి వెళ్తాయి కదా. పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు అక్కడి నుంచి ధాన్యం మిల్లింగ్ జరగడం జరుగుతుంది. మిల్లింగ్ ప్రాసెస్. మిల్లింగ్ ప్రాసెస్ తర్వాత మనకు వచ్చేది హస్క్ అనేది పోద్ది. హస్క్ అనేది పోయిన తర్వాత మనకు వచ్చేది దంపుడు బియ్యం. దంపుడు బియ్యం వస్తుంది. ఇప్పుడు ఇది మిషన్. దంపుడు బియ్యం రావడానికి ఇదంతా మిల్లింగ్ అయిపోయి మనకి దంపుడు బియ్యం రావడం జరుగుతుంది. దంపుడు బియ్యం తర్వాత మనకి సింగిల్ పాలిష్, ఒంటి పొట్టు బియ్యం. ఆ తర్వాత వైట్ రైస్. ఇదో చూడండి, ఇక్కడ వస్తూ ఉంది. ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ బేస్డ్ ఆన్ కన్స్యూమర్స్ ఆర్డర్స్ ఓన్లీ. వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనము ధాన్యాన్ని రైస్గా ఆడించడం జరుగుతూ ఉంది. అది సింగిల్ పాలిష్ అయినా, వైట్ రైస్ అయినా, బ్రౌన్ రైస్ అయినా, 3 రకాల రైసెస్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులకి ఆడించడం జరుగుతూ ఉన్న రైస్. బ్రౌన్ రైస్, ఇది చూసేది బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ తాలిన తర్వాత అంటే హస్క్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అక్కడ వీటిలో హస్క్ అనేది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ పాలిష్ వస్తుంది. సింగిల్ పాలిష్ తర్వాత వైట్ రైస్. ఈ మిక్సర్ ద్వారా మనకి వైట్ రైస్ రావడం జరుగుతుంది. This is the process of paddy converting into rice. ఈ విధముగా మనకి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్ 3 రకాల రైసెస్ రావడం జరుగుతూ ఉంది. మీరు చూసేది వైట్ రైస్, సింగిల్ పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్. ఈ మొత్తం 3 రకాల రైసెస్, 3 టైప్స్ ఆఫ్ రైసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా
చూపించడం జరిగింది హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.